కొద్దిసేపటి క్రితమే సూపర్ క్యాబినెట్ భేటీ అయినట్లుగా సమాచారం. పుల్వామా ఘటన తరువాత మరల ఇదే సూపర్ క్యాబినెట్ భేటీ అవ్వటం. ఈ సూపర్ క్యాబినెట్ అంటే సిసిపిఏ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి దేశంలో ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి మార్పు తీసుకురావాల్సినప్పుడు కానీ, లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాల అమలు, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి నిర్ణయాలు, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడే ఈ సూపర్ క్యాబినెట్ అనేది భేటీ అవుతుంది. దీంట్లో ఉండేటువంటి సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా అమిత్ షా, జైశంకర్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, సో ఇలాంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళు ఈరోజు సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. నిన్న కూడా ప్రధాని కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం గమనించినట్లయితే, భారత సైన్యం మీద, త్రివిధ దళాల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, కాబట్టి నిర్ణయం వాళ్ళకే వదిలేస్తున్నామని, ఇండియన్ ఆర్మీ, నేవీ, అలానే ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాయని, సరైన సమయం, సరైనటువంటి ప్లేసు చూసుకుని బదులు చెప్తారు, వారి మీద మాకా నమ్మకం ఉంది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. అంటే మేము ఎక్కడా కూడా తలదూర్చదలుచుకోలేదు, పూర్తి నిర్ణయం వాళ్ళదే అని చెప్పి తేల్చి చెప్పేశారు నిన్నే. సో ఈరోజు భేటీ దేని మీద జరగబోతుంది, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం ప్రకటించబోతున్నారు, ఇప్పటికి దాడి జరిగి వారం రోజులు అవుతుంది. ఇప్పుడు భారత్ చర్య ఎటు ఉండబోతుంది అనేదే ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. పాకిస్తాన్ పౌరులకి ఇచ్చినటువంటి గడువు కూడా నిన్నటితో అయిపోయింది. దాదాపుగా 786 మంది పాకిస్తానీలు వెళ్ళిపోయినట్లుగా సమాచారం. 1300కు పైగా భారతీయులు పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చినట్లుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం ఉంది.